హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సోరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. దోశ రుచి చూసారంటే 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత ఫేవరెట్ అయిపోతుందండి ఈ దోశ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎప్పుడు సొరకాయతో కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా దోశలు వేసుకోండి, రుచి సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసే దోశలను చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 1/4 కప్పు దాకా ఇలా లావుగా ఉన్న రవ్వ తీసుకోవాలండి. గోధుమ రవ్వ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ లావుగా ఉన్న తీసుకున్నాను, మీరు సన్నది ఉన్నదైనా తీసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత పెరుగును ఇలా రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒకవేళ పెరుగు గట్టిగా ఉంటే మీరు 1/4 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సోరకాయ తీసుకున్నానండి. సగం సోరకాయతో నేను ఇంతకుముందు చట్నీ చేశానండి. ఇప్పుడు ఈ సగంలో కొద్దిగా తీసుకొని నేను పైన ఇలా తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు పైన తొక్క తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి బై చేసుకోవచ్చండి. నేను యూజ్ చేసే దోశ ప్యాన్ గురించి చాలామంది అడుగుతున్నారండి. చాలా చాలా బాగుంటుందండి. దోశ అయితే పెనానికి అస్సలు అతుక్కోదండి, అంత నీట్గా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనము రవ్వ తీసుకున్న కప్పుతోనే కొలుచుకోవాలండి. ఒక 1/4 కప్పు రవ్వకి మనము 2 కప్పుల సొరకాయ ముక్కలు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. 2 కప్పుల దాకా తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి దోశల రుచి అయితే. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇక్కడ నేను ముందుగా ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వను కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి. ఇలా పెరుగు మొత్తం పీల్చుకొని గట్టిగా అయిపోతుందండి. రవ్వ కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలా నానిన ఈ రవ్వను కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సొరకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్టులోనే ఈ రవ్వ కూడా వేసుకోవాలి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి మనము నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దోశ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రవ్వ వేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి, వేయకుండా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. 1/4 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకొని గ్రైండ్ చేస్తే ఈక్వల్గా గ్రైండ్ అవుతాయండి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుంటున్నామండి. ఇష్టం లేని వాళ్ళు మీరు ఒక 2 గంటలు ఉంచి తర్వాత మీరు దోశలు వేసుకుంటే సోడా కూడా వేసే అవసరం లేదండి. దోశలు చాలా చక్కగా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంతగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశలు వేస్తున్నానండి. మీకు ఒకవేళ సెట్ దోశలు కావాలంటే అయినా వేసుకోవచ్చండి. ఇలా దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తిప్పుతూ కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ చట్నీ కాకుండా ఇలా మసాలా దోశ వేసుకొని సర్వ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ అయితే. ఇలా మనము మసాలా దోశ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా ఆలు స్టఫ్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతా దోశలు కూడా 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎర్ర కారం వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా కారం వేసుకొని మనము ఆనియన్ స్టఫ్ ఇలా ఆలు స్టఫ్ వేసుకొని చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. రెగ్యులర్గా బియ్యము పప్పులతో చేసిన దోశలు కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. రుచి సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉందండి. ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. రుచి భలేగా ఉందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.